ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథుని రత్న భాండాగారం గురించి తెలుసుకుందాము. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పూరి జగన్నాథుని రత్న భాండాగారము తలుపులు తెరుచుకోనున్నాయి. దాదాపు 55 ఏండ్ల నుండి మూసి ఉన్న మూడో గదిని ఈ నెల 14న రత్న భాండాగారాన్ని తెరవాలని రత్న భాండ పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అసలు రత్న భాండాగారం అంటే ఏమిటో తెలుసుకుందాము. పూర్వము రాజులు జగన్నాథునికి విలువైన కానుకలను సమర్పించేవారు. వాటిని ఆలయ అధికారులు భద్రంగా దాచిన చోటునే రత్న భాండాగారము అని పిలుస్తున్నారు. కాగా పూరి ఆలయం కింద భాగంలో ఉత్తర దిక్కులో ఈ రత్న భాండాగారం ఉంది. కాగా ఇది 3 గదులుగా విభజింపబడి ఉంటుంది. మొదటి గదిలో స్వామివారి విలువైన వస్తువులు ఉన్నాయి. రెండో గదిని బాహర్ బండార్ అని పిలుస్తారు. దీనిలో స్వామివారి నిత్య పూజలకు సంబంధించిన వస్తువులు ఉంటాయి. మూడో గదిని బిత్తర్ బండార్ అని పిలుస్తారు. ఇందులోనే గతంలో రాజులు స్వామివారికి సమర్పించిన అంతులేని నిధి దాగి ఉంది. అయితే ఈ గది తాళాలు గతంలో కనిపించకుండా పోయాయి. మూడో గదిని తెరవాలంటే ఆ గది తాళం చెవితో పాటు మిగిలిన 2 గదుల తాళం చెవులు ఉండాలి. అంటే 3 తాళం చెవులు ఉంటేనే తెరవగలము. ఆలయంలోని నివేదికల ప్రకారము రత్న భాండాగారాన్ని మూడో గదిని పలుమార్లు తెరిచారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో 1925లో ఒకసారి ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. ఈ నేపథ్యంలో అందులో ఉన్న సంపదను లెక్కించేందుకు ప్రయత్నించారు. అయితే అందులో ఉన్న సంపద విలువను లెక్క కట్టలేకపోయారు. అలాగే 1978లో మరోసారి రత్న భాండాగారాన్ని తెరిచారు. దేశం నలుమూలల్లా పేరుగాంచిన నిపుణులను పిలిపించి లెక్కించేందుకు ప్రయత్నించారు. అయితే వాటి విలువను ఆ నిపుణులు సైతం చెప్పలేకపోయారు. స్వచ్ఛమైన బంగారము, వజ్రాలు, కెంపులు, పచ్చలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. 100 తులాల పైబడిన ఆభరణాలు ఉన్నాయి. కాగా వాటిలో కొంత భాగానే లెక్కించగలిగారు. అనంతరం స్వామివారి నిధి నిక్షిప్తమై ఉన్న మూడో గది తాళం చెవి కనిపించకుండా పోయింది. ఇక 1985లో ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. ఆ సమయంలో ఉన్న 2 తాళం చెవులతో మూడో గదిని తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నము విఫలమైంది. కారణము మూడో గది తాళం చెవి కనిపించలేదు కాబట్టి.